ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని వెనక్కి ఇచ్చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. మంగళగిరిలోని తన ఇంటినే క్యాంప్ ఆఫీసుగా వినియోగించాలని నిర్ణయించుకుంటున్నానంటూ చంద్రబాబుకు రాసిన లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడలో విశాలమైన భవనాన్ని తన క్యాంప్ ఆఫీసుగా కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. దాన్ని ఫర్నిచర్తో సహా వెనక్కి తీసుకోమని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని తన ఇంటినే క్యాంప్ ఆఫీసుగా ఉపయోగించుకుంటారని స్పష్టం చేశారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం ఇటీవల 82 లక్షల రూపాయల్ని మంజూరు చేయడంపై వైసీపీ విమర్శలు చేసింది. మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి చాటుగా బిల్లులు పెడుతున్నారా అంటూ పవన్ను విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. కేవలం 3 రోజులు వినియోగించిన క్యాంప్ ఆఫీసుకు 82 లక్షల రూపాయలు విడుదల చేస్తారా అంటూ ప్రశ్నించింది. నిజానికి ఈ ఏడాది జూన్ 12న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్ర సచివాలయంలో ఆయనకు కేటాయించిన ప్రత్యేక ఛాంబర్ పనులు కాస్త ఆలస్యంగా పూర్తయ్యాయి. ఈలోగా పవన్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలోనే బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో అధికారిక విధుల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఎక్కువగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే సమీక్షలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పవన్ క్యాంప్ ఆఫీస్ కోసం నిధుల విడుదల చేయడం, దానిపై వైసీపీ విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసును వెనక్కి ఇచ్చేయడంతో వైసీపీ విమర్శల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం మనం ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నాం. గత ఏదైతే జూన్లో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జూన్లో పవన్ కళ్యాణ్ నీటిపారుదల శాఖ క్యాంపు కార్యాలయాన్ని ఆయన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. ఆ రోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలకి అంటే దాదాపుగా 5 శాఖలకు సంబంధించిన క్యాంపు కార్యాలయంగా పవన్ కళ్యాణ్ ఈ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కేవలం 1-2 సార్లు మాత్రమే ఈ క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. 1-2 సార్లు చిన్న చిన్న సమీక్షలు చేశారు. ఒకసారి అన్ని విభాగాలతో ఏదైతే ఆయన శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖకు సంబంధించిన వాటికి సంబంధించి కూడా ఆయన చిన్న చిన్న సమీక్షలు కూడా చేశారు. ఆ తర్వాత కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ని కలిసిన పరిస్థితి. తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఇటీవల కాలంలో పారిశుద్ధ కార్మికులకి అలాగే క్లీనింగ్కి సంబంధించి కూడా దాదాపుగా 82 లక్షల రూపాయలకు సంబంధించి నిధులు విడుదల చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. గతంలో తన కార్యాలయానికి ఎటువంటి నిధులు కానీ లేకపోతే ఎటువంటి ఫర్నిచర్ కానీ అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఏ రకంగా 82 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా దాదాపుగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి తాను ఎటువంటి క్యాంపు కార్యాలయం తీసుకుని దాన్ని తిరిగి ప్రభుత్వం వేరే ఎవరికైనా సరే కేటాయించాలి, తనకు అవసరం లేదు, తన నివాసం ఏదైతే మంగళగిరిలో ఉన్న తన నివాసం పార్టీ కార్యాలయాన్నే తన అధికారిక క్యాంపు కార్యాలయంగా నిర్వహించుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాయటం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రస్తుతం మనం క్యాంపు కార్యాలయం చూసుకుని ఇక్కడే ఆయన బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి కనిపించింది. బాధ్యతలు స్వీకరించి అనేకమైన శాఖలకు సంబంధించి సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ తాజాగా ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పట్టేందుక లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించి నిత్యం కూడా ఆయన నివాసంలోనే ఎక్కువగా టైం కేటాయిస్తూ నివాసంలోనే అధికారులతో చాలా సమీక్షా సమావేశాలు గతంలోనే నిర్వహించారు. వాస్తవానికి ఏదైతే ఇప్పుడు 84 లక్షలకు సంబంధించి ఏదైతే జీవో విడుదలైందో దానికి ముందే అనేక సమీక్షా సమావేశాలని పవన్ కళ్యాణ్ మంగళగిరి తన నివాసం పార్టీ కార్యాలయంలోనే అధికారులతో పంచాయతీరాజ్ సంబంధించి కానీ, గ్రామీణాభివృద్ధి సంబంధించి కానీ, అటవీ శాఖకు సంబంధించి కానీ, నీటిపారుదల సంబంధించి దాదాపుగా ఆయనకి ఏదైతే 5-6 శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో దాదాపుగా
కొన్ని దాదాపుగా ఒక 10-15 పైగా కూడా సమీక్షా సమావేశాలు ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. వాస్తవానికి ఇక్కడ ఆయన కేవలం 1-2 సంబంధించిన సమీక్షా సమావేశాలు నిర్వహించారు, కానీ ఆయన నివాసంలోనే ఎక్కువ సమీక్షా సమావేశాలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి పరిణామాలు చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ ఫైనల్గా అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ ఏదైతే సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుందో ఆ ట్రోల్ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం అవసరం లేదని ముఖ్యమంత్రికి లేఖ రాశారని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తుంది. కానీ జనసేన మాత్రం ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం తీసుకున్నారో నీటిపారుదల శాఖ కార్యాలయం, ఆ కార్యాలయంలో ఆయన చాలా తక్కువగా ఉంటున్నారు. కనీసం 1-2 సార్లు కూడా వచ్చిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఆయన నివాసం పార్టీ కార్యాలయం నుంచి ఎక్కువ సమావేశాలు సమీక్షలు నిర్వహించారు. సో అక్కడ ఉండటానికి ఆయన ఏదైతే తన పార్టీ నివాసంలోని అధికారులకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించుకునేందుకు చిన్న చిన్న ఛాంబర్లను కూడా ఏర్పాటు చేసినట్టు జన సైనికులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం మీద మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంశం హాట్ టాపిక్గా మారిపోయింది. ఓటు స్టూడియో.